మీకు దేవుడు క్షేమం ఇస్తే శత్రువులు మీకు ఏమైపోతారంటే మిత్రులుగా మార్చబడతారు. యాకోబుకు దేవుడు క్షేమం ఇచ్చాడు. మీ అన్న 400 మందిని తీసుకొని నీ మీదకి వస్తున్నాడు అంటే దేవుని పాదాలు, దేవుడు ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు క్షేమం ఇస్తేనే నేను నా కుటుంబం, నా భార్య, నాకున్నదంతా కూడా క్షేమంగా ఉంటుంది. నువ్వు క్షేమం ఇవ్వకపోతే నేను విడిచిపెట్టనే పెట్టను అన్నాడు. హల్లెలూయా. దేవుని సముఖంలో దేవుడు క్షేమం ఇచ్చాడు. ఎదురైన తన అన్న ఏమైపోయాడంటే మిత్రుడిగా మారిపోయి కోపం అంతా పోయి ఏమైపోయాడంటే మెడ మీద పడంట ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు క్షేమం ఇస్తే శత్రువులు మిత్రులుగా మార్చబడతారు. భయమే లేకుండా బ్రతకగలుగుతాం. దేని గురించి కలవరం లేకుండా బ్రతకగలుగుతాం. మనం గొప్పగా దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. ఏ పరిస్థితుల్లో అయినా సరే యెహోవాను బట్టి మాత్రమే మనం ధైర్యంగా ఉండగలిగే స్థితిలో ఉండగలుగుతాం. ఎక్కడి నుంచి అయ్యా వచ్చింది నీకు అంటే, యెహోవా నాకు క్షేమము కలుగ చేశాను కాబట్టి యెహోవాకు విరోధమైన క్రియ ఏది చేయకుండా ఆ క్షేమము నన్ను కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ఈ నెలలో దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంఘములో అందరికీ దేవుడు తన క్షేమాన్ని ఇచ్చునుగాక. ఈ మాట విన్న, ఈ పరిచర్యలోంచి ఈ మాట విన్న ప్రతి ఒక్కరికి దేవుడు క్షేమం ఇచ్చునుగాక. వారి కుటుంబాల మీద ఆయన క్షేమము నిలిచి ఉండునుగాక. వారి బిడ్డల మీద ఆయన క్షేమము నిలిచి ఉండునుగాక. వారి వ్యాపారాల మీద ఆయన క్షేమము నిలిచి ఉండునుగాక. వారి జీవితంలో ఆయన క్షేమము నిత్యము ఆవరించునుగాక. ఏ పాపము అంటకుండా పరిశుద్ధంగా కాపాడబట్ట కొరకు, ఆయన్ని సంతోష పెట్టుట కొరకు ఆయన క్షేమము ఆవరించునుగాక.